రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సుమారు 8,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ నాయకులతో విద్యార్థి సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించాలని కోరారు. బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 31న రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు తరగతులను బహిష్కరించి నిరసనకు దిగుతారని తెలిపారు. అన్ని జిల్లాలో కలెక్టరేట్లు, ఆర్డీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలను ముట్టడించి అధికారులకు వినతి పత్రాలను అందజేస్తామని తెలిపారు. కాంట్రాక్టర్లకు 1,000 కోట్లు చెల్లించే ప్రభుత్వానికి 14 లక్షల మంది విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించేందుకు డబ్బులు లేవా అని ప్రశ్నించారు. ఫీజు చెల్లించని విద్యార్థులను జైలుకు పంపుతామంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించకపోతే 31న పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వం హెచ్చరించారు. ఆయన చేసే బిజినెస్ సర్కిల్ వచ్చిన లాభాలతో ఇచ్చినట్టు పిల్లల జీవితాలతో తెలగట మారుతుడు. ఈ వైఖరి మార్చుకోవాలని ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాం. ఎవరి ఆస్తి కాదు, ఎవరి జాగిర్ కాదు ఈ రాష్ట్రం. ఖబర్దార్, వెంటనే ఫీజుల బకాయిలు ఎలాంటి జాప్యం లేకుండా ఇవ్వకపోతే రాష్ట్రాన్ని రణరంగంగా మారుస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. రెండెన్ని వచ్చిన నుంచి ధర్నాలు, ఉద్యమాలే. ఫీజుల బకాయిలు, స్కాలర్షిప్లు ఇవ్వవు, ఫీజుల బకాయిలు ఇవ్వవు. మంత్రులు, ఎమ్మెల్యేలు లూటి చేస్తున్నారు రాష్ట్రాన్ని. భూములు మిగులుతలేవు. రెవెన్యూ వ్యవస్థను, పోలీస్ వ్యవస్థను చేతుల్లో పెట్టుకొని ఎమ్మెల్యే చెప్పినట్టు వినాలే, మంత్రి చెప్పినట్టు వినాలే. పట్ట భూములు గుంజుకుంటున్నావు, దాన ధర్మాల భూములు కొంటున్నావు, భూదాన భూములు గుంజుకుంటున్నావు, అదైన భూములు గుంజుకుంటున్నావు. ఏ భూమి ఈ 5 ఏళ్ల పాలనలో ఒక్కటి కూడా మిగిలకుండా సహాయ చేసే పనికి పెట్టుకున్నావు. ఇది చాలదన్నట్టు ఆఖరికి పిల్లలకు స్కాలర్షిప్లు ఫీజులు ఇస్తుంటే దాని నోటికాడ అన్నం ముద్ద లాక్కుంటావు. ఖబర్దార్, ఫీజుల జోలికి వచ్చినా రోషాయికి ఏం పెట్టింది. అత్యంత బలవంతుడు, సమర్థుడు అయినటువంటి కేసీఆర్ ఆయన ఎందుకు ఫీజుల రీయింబర్స్మెంట్ జీవో ఎత్తేయాలని చెప్పి వాళ్ళు కూడా అప్పుడు సలహాలు ఇస్తే దాన్ని టచ్ చేయడానికి కూడా భయపడ్డాడు ఆయన. అంతకంటే మనగలవని ఏమనుకుంటున్నావు? మంచిగా పొలైట్గా మాట్లాడుతున్నాం, మేము పార్లమెంటరీ భాష మాట్లాడుతున్నాం. నీవు ఓకడ మాత్రం ఒంటెద్దు పోకడా. ఈ బీసీ కులాలు చదువుకోవద్దు, వీళ్ళు చదువుకుంటే మాకు లేబర్ దొరకలేరు. ఆ ఊళ్ళ పట్టణులు అందరూ, రెడ్డిలు సోదరులందరూ ఈయన వచ్చి కాంప్లైంట్ చేసిరట. ఏమని? వీళ్ళందరూ చదువుకుంటే మనకు జీతగాలు దొరకలేరు, ఈ స్కీమ్ తీసేయని చెప్పని దడివే మొత్తం ఈ స్కీమ్ తీసేయనికే కుట్రవన్నుతున్నావు. అందుకే ఖబర్దార్, హెచ్చరిస్తున్నాం. ఇమ్మీడియట్గా ఫీజుల బకాయిలు ఇవ్వాలి. రోజుకొక జీవో తెస్తావు. మొదలు జీవో నెంబర్ 7 తెచ్చినావు, అదొద్దంటే జీవో నెంబర్ రద్దు చేసుకుంటూ 8 తెచ్చినావు. ఆ తర్వాత 9వ జీవో తెచ్చినావు. ఏంటిదంటే విద్యార్థుల ఖాతాలు వేస్తా ఆశ పెట్టిండు. ఈ పైసలు వేస్తే ఆ కట్టలు తీసుకొని మొత్తం తాగుతారు, తింటారు. రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటారు. కానీ ఫీజులు ఎవరు కడతాడు? ఫీజులు కట్టకపోతే కాలేజీలకి వెళ్ళి పంపుతావు. అదే జీవోలని చెప్పినావు. ఫీజులు కట్టకపోతే పిల్లలను జైలు వేసేస్తాడట. అంటే ఏం నేను జైలు వేయనికే సీఎం చేసాడా? లక్షలాది మంది విద్యార్థులను జైలు వేస్తే జైలు సరిపోతాయా? ఎందుకు ఈ విధమైనటువంటి అరాచక ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నామని హెచ్చరిస్తున్నాం. ఫీజులు అనేది విద్యార్థుల హక్కది. మేము ఎన్నో పోరాటాలు చేసాం, ఒట్టే రాలేదు. అది గౌరవనీయులైన కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లోపేతం చేయాలి. టోటల్ ఫీజులు ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నారు. మీకేం రోగమైంది? అది పేద రాష్ట్రం. విడిపోయిన తర్వాత అప్పులతో పోయి తిన్నికెళ్ళిన రాష్ట్రం అయింది. అప్పులతో మునిగిపోయింది. వాళ్ళు టోటల్ ఫీజులు ఇస్తున్నారు. 20,000 స్కాలర్షిప్ కాలేజీలు ఇస్తున్నారు, 15,000 జూనియర్ కాలేజీకి ఇస్తున్నారు. మొత్తం పిల్లలంతా హ్యాపీగా ఉన్నారు. అదే కాదు, హై స్కూల్లో కూడా స్కాలర్షిప్లు ఇస్తున్నారు. వాళ్ళు అంత పెద్ద ఎత్తున ఇస్తుంటే నీకేమైంది? ఈ పిల్లలు చదువుకుంటే ఓరవా? ఖబర్దార్, మీరు చూసారు కదా ఢిల్లీ పోరాటాన్ని మేమే చేసినాం. నేను వాళ్ళకి బిర్యానీ పొట్లాలు పంపినా, వాళ్ళకి నీళ్ళ ప్యాకెట్లు పంపినా అని చెప్పి పెద్దగా చెప్తున్నావు కదా. ఇప్పుడు ఇక్కడ జరిగే ఉద్యమం కూడా అంతకంటే ఎక్కువ. అక్కడ ఉద్యమం అది ఎట్లున్నది నేను దాన్ని ఇప్పుడు కామెంట్ చేయగాని, ఇక్కడ జరిగే ఉద్యమము తప్పనిసరి లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వస్తారు. నీ భర్తరని చెప్పి హెచ్చరిస్తున్నా. నేను అందరినీ మేనేజ్ చేస్తా, అందరినీ బెదిరిస్తా.
మీడియాని బెదిరిస్తా, ఛానళ్లను బెదిరిస్తా, లీడర్లను కొనేస్తా, అదేవిధంగా సంఘాలను కొనేస్తా అని అనుకుంటుండొచ్చు. ఈ పవిత్రమైన ఉద్యమంలో ఎవ్వరు ఏం చేయరు. ఇది పవిత్రమైన ఉద్యమం. ఈ ఉద్యమం ప్రజల ఉద్యమం, పిల్లలను ఫ్రీగా చదువుకునే ఉద్యమం. కాబట్టి వైఖరి వెంటనే మార్చుకో. అందుకే ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి పెంచడానికి ఈ నెల 31న శుక్రవారం కలెక్టరేట్ల ముట్టడి, ఎంఆర్ఓ ఆఫీసుల ముట్టడి, ఆర్డీఓ ఆఫీసుల ముట్టడి చేసి పెద్ద ఎత్తున వినతి పత్రాలు ఇచ్చి నిరసన ప్రదర్శనలు జరపాలి. దీని తర్వాత హైదరాబాద్ దిగ్బంధం మొత్తం ఎక్కడికక్కడ దిగ్బంధాలు చేసి రాస్తారోకలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. విద్యార్థులంతా ముందుకు రావాలి. ఈ స్కీమ్ ఎత్తేసే కుట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే 1-2 కరపత్రాలు విడుదల చేశాం. మీరు వెంటనే ప్రభుత్వం దిగిరావాలని, దిగిరాకపోతే తప్పనిసరి మన సోదరులు చెప్పారు, నీలం వెంకటేష్ చెప్పాడు, అంజీ చెప్పాడు, రాజేందర్ చెప్పాడు, దిగి వస్తే పైసలు ఇస్తే సరే, లేకపోతే మేము నిమ్మలనే దించుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం మీ పట్టింపులకు పోకుండా వెంబడే బడ్జెట్ రిలీజ్ చేయాలి. ఇది ఒక లెక్కనే కాదు, ఒక మంత్రి దోచుకున్నంత కాదు. ఇది 8,000 కోట్లు